హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ వీట్ తెలుగు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారిని ముద్దుగా పిలుచుకున్న మరో పేరు అన్నయ్య. వేరే నటీనటులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని ముద్దుగా అన్నయ్య అని పిలుచుకుంటూ ఉంటారు. గతంలో నందమూరి తారక రామారావు గారిని అందరూ అన్నగారు అని పిలుచుకున్నట్టే మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా తెలుగు సినిమా ప్రేక్షకులు అదే స్థానం ఇచ్చారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కెరీర్లో కూడా అన్నయ్య అనే సినిమా రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్ కొట్టింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది ఆ సినిమా. ఇవాళకి సరిగ్గా 26 ఏళ్ళు పూర్తి చేసుకుంది అన్నయ్య మూవీ. 2000 సంవత్సరం జనవరి 7న సంక్రాంతి కానుకగా అన్నయ్య మూవీ రిలీజ్ అయింది. 92 సెంటర్స్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. 60కి పైగా సెంటర్స్లో 100 రోజులు ఆడి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ వీడియోలో అన్నయ్య మూవీ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ముందుగా అన్నయ్య మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందంటే వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 21 కోట్ల పైన కలెక్ట్ చేసింది. అలానే ఆంధ్ర, నైజాంలో 18 కోట్ల 30 లక్షలు, కర్ణాటకలో 1,25 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 లక్షలు, ఓవర్సీస్లో 60 లక్షలు వసూలు చేసింది అన్నయ్య మూవీ. ఓవరాల్గా 11 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్ అయితే అన్నయ్య మూవీ వసూలు చేసింది. అండ్ ఈ మూవీకి దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. గతంలో చిరంజీవి అండ్ ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్లో హిట్లర్ మూవీ వచ్చింది. హిట్లర్ మూవీ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అనమాట. ఆ మూవీలో సెంటిమెంట్ పాళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే అన్నయ్య మూవీలో సెంటిమెంట్ ఉన్నా కానీ ముత్యాల సుబ్బయ్య గారు సెంటిమెంట్ కంటే ఎక్కువ మెగాస్టార్ చిరంజీవి గారిలోని కామెడీ టైమింగ్ కావచ్చు, ఆయనలోని ఆ రిప్టిక్లింగ్ టైమింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా హైలైట్ చేశారు, సక్సెస్ అయ్యారు. అన్నయ్య మూవీ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది క్రిటిక్స్, పేర్లు ఎందుకులే కానీ కొంతమంది క్రిటిక్స్ అయితే ఏమని రివ్యూ ఇచ్చారంటే, ఈ మూవీలో హిట్లర్లో ఉన్న సెంటిమెంట్ లేదు, ముత్యాల సుబ్బయ్య చిరంజీవి గారి కాంబినేషన్ అంటే సెంటిమెంట్కి పెట్టింది పేరు కదా, మరి అన్నయ్య మూవీలో ఆ సెంటిమెంట్ లేకపోవడం ఈ సినిమాకి మైనస్ ఏమో అని చెప్పి కొంతమంది రివ్యూ ఇచ్చారు. కానీ ప్రేక్షకులు దీనికి విభిన్నమైన తీర్పు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ని, ఆయనలోని ఆ యాక్టింగ్ స్కిల్ని చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అందుకే ఇంత సూపర్ డూపర్ హిట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మాస్ యాక్షన్ సినిమాలే కాదు, కామెడీ సినిమాలు కూడా చేసి బ్లాక్ బస్టర్ కొట్టగలరు, అది కూడా పండక్కి రిలీజ్ చేసి ఇండస్ట్రీ హిట్ ఇవ్వగలరని చెప్పి అన్నయ్య మూవీ మరోసారి నిరూపించింది. అండ్ ఈ మూవీలో మరో ముఖ్యమైన 2 పాత్రలు ఏంటంటే తమిళ్ల పాత్రలు. ఆ పాత్రలు చేసింది రవితేజ అండ్ వెంకట్. అయితే ముందుగా అనుకున్నది వీళ్ళని కాదనమాట, వినీత్ అండ్ చక్రవర్తి. వినీత్ అంటే మన ప్రేమదేశంలో హీరో ఉన్నారు కదా అతను, అండ్ జేడి చక్రవర్తి. వీళ్ళిద్దరిని తమ్ముళ్ళ క్యారెక్టర్స్ కోసం ప్లాన్ చేశారు. బట్ వాళ్ళ స్థానంలో దాని తర్వాత అనూహ్యంగా రవితేజ అండ్ వెంకట్ వచ్చారు. అండ్ వాళ్ళిద్దరికీ కూడా ఈ సినిమా చాలా బూస్ట్ అయింది వాళ్ళ కెరీర్కి, ముఖ్యంగా రవితేజకి. అండ్ ఈ మూవీలో పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. సంగీతం మణిశర్మ గారు. చిరంజీవి అండ్ మణిశర్మ కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్కి పెట్టింది పేరు. అండ్ ఈ మూవీలో ఆట కావాలా పాట కావాలా అనే పాటకి కొరియోగ్రఫీ చేసిన రాఘవ లారెన్స్కి నంది అవార్డు వచ్చింది. మరో 2 నంది అవార్డ్స్ కూడా, ఓవరాల్గా 3 నంది అవార్డ్స్ అన్నయ్య మూవీకి వచ్చాయి. ఒకటేమో హిమసీమల్లో పాటకు గాను మేల్ సింగర్కి హరిహరన్కి నంది అవార్డు వచ్చింది. ఆ పాట పాడింది హరిహరన్ అండ్ హరిని, కాకపోతే మేల్ సింగర్కి నంది అవార్డు దక్కడం జరిగింది. అండ్ ఈ మూవీ ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ కూడా బెస్ట్ ఫైట్ మాస్టర్గా నంది అవార్డు దక్కింది. అండ్ ఈ మూవీలో చిరంజీవి గారి పేరు రాజారాం. గతంలో గ్యాంగ్ లీడర్లో కూడా చిరంజీవి గారి పేరు రాజారామే. సో రాజారాం అనే పేరుతో చిరంజీవి నటించిన 2 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, చిరంజీవి గారి కామెడీ టైమింగ్ని అన్నయ్య మూవీలో చాలా బాగా యూజ్ చేసుకున్నారు ముత్యాల సుబ్బయ్య గారని. అందులో ప్రధానంగా ఈ మూవీలో ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఆత్మారాం రాజారాం వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ కావచ్చు, ప్రతి పాటకి ముందు వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ కావచ్చు, చాలా బాగా ప్లస్ అయింది సినిమాకి. ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఇప్పటికీ యూట్యూబ్లో ఆ సీన్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ తెలుగు సినిమా ప్రేక్షకులు ఫ్యామిలీ మూవీస్ని చూడాలి అంటే వాళ్ళ టాప్ లిస్ట్లో ఖచ్చితంగా అన్నయ్య సినిమా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి పాత్ర ఒక ఎత్తు అయితే, వేరే సహాయ పాత్రలు శరత్ కుమార్ గారు కావచ్చు, కోటా శ్రీనివాసరావు గారు కావచ్చు, వీళ్ళ పాత్రలు కూడా చాలా బాగా హైలైట్ అయ్యాయి. అండ్ ఎస్పెషల్లీ హీరోయిన్ సౌందర్య క్యారెక్టర్ డిజైన్, వాళ్ళ సిస్టర్స్ క్యారెక్టర్ డిజైన్ అవన్నీ కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు ముత్యాల సుబ్బయ్య. అసలు ముత్యాల సుబ్బయ్య గారు అంటే సెంటిమెంట్ మూవీస్కి పెట్టింది పేరు, కానీ ఇలాంటి కామెడీ మూవీ దట్టు పండక్కి తీసి ఆయన బ్లాక్ బస్టర్ కొట్టాడంటే నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు ముత్యాల సుబ్బయ్య గారి కాంబినేషన్ అంటే ఏంటో ప్రేక్షకులకి మరోసారి రుజువు చేసిన సినిమా అన్నయ్య. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా, ఇవాళ్లే మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. అండ్ ఇవాళ్లే అన్నయ్య మూవీ 26 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సీరియస్లీ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అయితే ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారిని చూడబోతున్నాం అనే ఆనందం ఒక ఎత్తు అయితే, అన్నయ్య సినిమా 26 ఏళ్ళు పూర్తి చేసుకుంది అనే ఆనందం మరొక వైపు. సో ఓవరాల్గా ఇవాళ మెగా ఫ్యాన్స్కి అయితే ఒక స్పెషల్ డే అండి. సో అన్నయ్య మూవీలో మీ ఫేవరెట్ సీన్స్ ఏంటి, అందులో మెగాస్టార్ చిరంజీవి గారు ఏ సీన్లో బాగా చేశారు, ఏ పాట అంటే మీకు ఇష్టం, అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ మనశంకర వరప్రసాద్ సినిమా మరి కొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాపై కూడా మీ అంచనాలు ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.